ఇందుకు కదా కార్తీక దీపం సీరియల్ రేటింగ్ లో ఎప్పుడూ నెంబర్ వన్ లో ఉండేది. ఇలాంటిది ఒక్క ఎపిసోడ్ పడితే చాలు 100 ఎపిసోడ్ల వరకు లాగించేయొచ్చు. అంతలా గుండెల్ని పిండేసింది నేటి ఎపిసోడ్. శ్రీధర్ కార్తీక్ లు కళ్ళు చెమ్మగిల్లేట్లు చేస్తారు. సూరజ్ ని కొట్టి మళ్ళీ తన జోలికి రాడనుకుంది జోష్న. అయితే బెదిరిస్తే భయపడేవాడు కాదు ఈ సూరజ్ అని నేరుగా ఆమె కంపెనీలోకే అడుగుపెట్టాడు. దీపకి సహాయకుడిగా కీలక పదవిలో వచ్చి కూర్చున్నాడు నిన్నటి ఎపిసోడ్ లో. ఇక ఈ రోజు జూన్ 6 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నేను ఇలా వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటాడు సూరజ్ జోష్నతో. నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా అంటుంది జోష్న. నువ్వు కూడా పగ తీర్చుకోవడానికి నన్ను కొట్టించావు కదా అంటాడు సూరజ్. నేను కొట్టించాను అనడానికి ఆధారం ఏంటి అంటుంది జోష్న. నువ్వు తెలివైన దానివే కానీ నేను అమాయకుడిని కాదు అంటాడు సూరజ్. ఏం చేస్తావంటుంది జోష్న. నువ్వు రోడ్డు మీద లిఫ్ట్ ఇవ్వకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అంటాడు సూరజ్. నువ్వు మహా అయితే నేను కొట్టించానని మా తాతతో చెప్తావు. అంతకు మించి ఏం చేయలేవు కదా అంటుంది జోష్న పొగరుగా. ఒడ్డున నిలబడి సముద్రం ఎంతో లోతుండదు అని ఆలోచిస్తే ఎలా మేడం? మీరు సముద్రం మీదకు రాళ్లు విసురుతున్నారు. నేను ఇంకా అలలు విసరడం మొదలు పెట్టలేదు అంటాడు సూరజ్. ఇప్పుడు మొదలు పెడతాను అంటున్నావా అంటుంది జోష్న. తట్టుకుని నిలబడమని చెప్తున్నా అంటాడు సూరజ్. ఛ అంటూ ఓ చూసిన జోష్న వితిన్ 2 days లో నువ్వు ఈ ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. నీ పతనం మొదలైంది అంటాడు సూరజ్. నన్ను దాటుకుని దీపను గెలిపించడం నీ వల్ల కాదు అంటుంది జోష్న. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి నన్నెవరూ అందుకోలేరని గెంతులేస్తున్నావు. కానీ నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్లో వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు. దీపగారిని గెలిపిస్తాడు. తమరికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించి వెళ్తాడు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సూరజ్. హాహా, ఇలాంటి సీన్ కదా మనం చూడాలి అనుకుంటుంది అంటాడు కార్తీక్ దూరం నుంచి చూస్తూ. వాళ్లకు వినిపిస్తుంది బావా, మనం పక్కకు వెళ్దామంటూ పక్కకు తీసుకెళ్తుంది దీప. నాకైతే ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది అంటాడు కార్తీక్. సూరజ్ జోష్నను కంట్రోల్ చేస్తాడనే నమ్మకం నీకుందా బావా అంటుంది దీప. నిజం చెప్పాలంటే ఈ మాట నా నోటితో అనకూడదు కానీ సూరజ్ జోష్నకు సరైన మొగుడు. సూరజ్కు ఉన్న యాటిట్యూడ్కు చిన్న మరదలకు ఉన్న వెర్రికి ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూస్తే టామ్ అండ్ జెర్రీ కార్టూన్లా ఉంటుంది. సూరజ్ మంచోడు కాబట్టే నీకు సాయం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నా శత్రువులందరూ ఒక్కటైపోయారు. నా మీద దాడి చేయబోతున్నారని చిన్న మరదలు మొత్తుకుంటుంది అంటాడు కార్తీక్. సూరజ్ను నన్ను నువ్వే కాపాడాలి బావా. సూరజ్ బయట ఉన్నప్పుడే అతడిని కొట్టించింది, షాప్ తీయించింది. అలాంటిది ఇప్పుడు తన ముందే తిరుగుతుంటే జోష్న ఊరుకుంటుందా అంటుంది దీప. నిజమే, జోష్న అనుకున్నది గెలవడానికి ఏమైనా చేస్తుంది. ఇంటి దగ్గర కూడా జోష్న మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది అంటాడు కార్తీక్. అప్పుడే కార్తీక్ ఫోన్ వస్తుంది. నాన్నకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను వెళ్తున్నాను అంటాడు కార్తీక్ కంగారుగా. నేను వస్తాను బావా అంటుంది దీప. దీంతో ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు. మీ నాన్నకు ఇంత నిర్లక్ష్యం ఏంట్రా, జాగ్రత్తలు తీసుకోమని డాక్టర్ గారు ఇంతకు ముందే చెప్పారు. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని కూడా చెప్పారు. కానీ మీ నాన్న వినకుండా ఎంతవరకు తెచ్చుకున్నాడు అంటాడు శివనారాయణ. బాగానే ఉన్నాడు కదా అని అంటాడు దశరథ. పైకి అందరూ బాగానే ఉన్నారు దశరథ, కానీ ఈ రోజుల్లో మనుషుల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయంటే మేడిపండు పద్యంలాగే ఉన్నాయి. బాగుంది అనుకోవడం అంతా పైపైనే. ఒకసారి పడితే కానీ తెలీదు మన ఆరోగ్యం ఎంత కిందకు పడిపోయిందో. మనం బ్రతకడానికి 2 జీవితాలు ఉండవురా. ఈ జీవితం ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవాల్సింది మనమే అంటాడు శివనారాయణ. నేను ఆ మనిషికి చాలాసార్లు చెప్పాను తాత, వింటే ఇంట్లో ఉండేవాడు. వినకుండా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఈ విషయం ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా అంటాడు కార్తీక్. అత్తయ్య గారికి తెలుసా అంటుంది దీప. లేదమ్మా, ఇంకా చెప్పలేదు అంటాడు దశరథ. ముందు డాక్టర్ గారిని కలవాలి అంటాడు శివనారాయణ. లాస్ట్ టైం చెప్పినప్పుడు మీరు వినలేదు. ఇదిగో ఇలా ఎడ్జ్ వరకు తెచ్చుకుంటారు. వెంటనే ఆపరేషన్ చేయాలి. చాలా కాంప్లికేటెడ్ కేసు అది. ఎంతవరకు బ్రతుకుతారో తెలీదు. ఒకవేళ బ్రతికినా ఎలా ఉంటుందో చెప్పలేం. ఆపరేషన్ చేసినా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పలేమంటాడు డాక్టర్. ఆయన్ను కాపాడడం మీ వల్ల అవుతుందో లేదో చెప్పండి. కాపాడడం మా వల్ల కాదు అనుకుంటే చెప్పేసేయండి. నాన్నకు ఏం కాదు దీపా, నాన్న బ్రతుకుతాడు. వెంటనే సర్జరీ చేయాలి. మామయ్య తాత నాకు మీ హెల్ప్ కావాలి అంటాడు కార్తిక్. ఇది మన ఫ్యామిలీ కదా, అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం దశరథ. వెళ్దాం పద అంటాడు శివనారాయణ. ఒక్క మాట, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అని చెప్తున్నాను. అందుకు సర్జరీ చేసే డాక్టర్ ఇక్కడ చాలా తక్కువ అంటాడు డాక్టర్. అర్థమైంది, కార్తీక్ వెళ్దాం పదా అంటాడు శివనారాయణ. ఇంతలో చెకప్ అనంతరం శ్రీధర్ బయటకు వస్తాడు. డాక్టర్, ఏం మావయ్య గారు
అని అడుగుతాడు శ్రీధర్. అవన్నీ వెళ్ళాక మాట్లాడుకుందాం పద అంటాడు కార్తీక్. మరోవైపు ఇంట్లో అందరినీ పిలిచి మాట్లాడతాడు శివనారాయణ. ఎవరేమి అనుకున్నా శ్రీధర్ నా అల్లుడు. ఏ మామగారైనా అల్లుడు క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు. నేను చెప్పేది విని మీరంతా కంగారు పడకండి. శ్రీధర్ క్షేమంగా ఉండాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అంటాడు శివనారాయణ. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ప్రాణాలకు ప్రమాదం కదా నాన్న అంటుంది కాంచన బాధగా. ఈ రోజుల్లో హార్ట్ ఆపరేషన్ సర్వసాధారణంగా జరుగుతున్నాయమ్మా. ప్రాణాలకేమీ ప్రమాదం లేదు అంటాడు దశరథ. పిన్ని నాన్నకేం కాదు. మావయ్య ఫ్రెండ్ హార్ట్ సర్జన్ అమెరికాలో ఉంటాడు. ఆల్రెడీ మావయ్య మాట్లాడాడు. నాన్న మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పంపించాం. వెంటనే నాన్నని తీసుకుని రమ్మన్నాడు అంటాడు కార్తిక్. ట్రీట్మెంట్కు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. అక్కడ రూల్ ప్రకారం పేషెంట్తో ఒక్కరే ఉండాలమ్మా. శ్రీధర్తో కావేరి మాత్రమే వెళ్తుంది. ఈ రోజు రాత్రికే ప్రయాణం. ఏర్పాట్లన్నీ చేసుకోండమ్మా. దశరథ మనం వెళ్దాం పదా అంటాడు శివనారాయణ. బావా నేను వచ్చి నిన్ను ఎయిర్పోర్ట్కు తీసుకెళ్తాను అంటాడు దశరథ. నేను నీతో వస్తానా అంటూ ఏడుస్తుంది స్వప్న. ఇప్పుడు నాకేమైందని ఏడుస్తున్నావు? ముందు ఆ ఏడు పాపు అంటాడు శ్రీధర్. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఎలా చేస్తారో నాకు తెలుసు నాన్న అంటుంది స్వప్న. ఎలా చేస్తారో తెలుసుకోవాల్సింది. అప్పుడు సర్జరీ కూడా నువ్వే చేసేదానివి అంటాడు శ్రీధర్. కామెడీగా ఉందా నాన్న అంటుంది స్వప్న. చూసావా దాసు, నా కూతురు నన్ను ఎలా ఆట పట్టిస్తుందో అంటాడు శ్రీధర్. ఎలా నవ్వగలుగుతున్నావు బావా? దేవుడు ఎప్పుడూ ఇంతే. ఎవరైతే మంచి వాళ్ళో వాళ్ళనే ఎక్కువగా కష్టపెడతాడు అంటాడు దాసు. ఆ మాటతో శ్రీధర్, నీకొక విషయం చెప్పనా దాసు? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ఆ మనిషి నీకు అంత గొప్పగా కనిపిస్తాడు. గొప్పతనం ఆ మనిషిలో లేదు, నీ ప్రేమలో ఉంది. అలాగే నువ్వు ప్రేమించిన మనిషి తక్కువగా కనిపిస్తున్నాడంటే తప్పు ఆ మనిషిలో లేదు, నీ ప్రేమలో ఉంది. దేవుడు కూడా అంతే దాసు. మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాడు. ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతాడు. లోకంలో ఎంతో మందికి ఇలాంటి సమస్య వచ్చే ఉంటుంది. కానీ ఎంతమందికి ఇలాంటి కుటుంబం ఉంది? నాన్నకే నడక నేర్పించిన కొడుకు, నాన్న సంతోషం కోసం కాపురాన్ని చక్కదిద్దుకున్న కూతురు, నా క్షేమాన్ని కోరుకునే కాంచన, నాకేం జరిగినా తట్టుకోలేని కావేరి, కొడుకులా నిలబడ్డ అల్లుడు, కూతురు లాంటి కోడలు, మిత్రుడు లాంటి నువ్వు, దేవుడు లాంటి మామగారు, భుజం తట్టి ధైర్యం చెప్పే బావ. ఇంతమంది మంచి వాళ్లను బంధువులుగా ఇచ్చిన భగవంతుడిని ఇంకా నేనేం కోరుకుంటాను దాసు ఈ జన్మకు అంటాడు శ్రీధర్. మీరెప్పుడూ క్షేమంగా ఉంటారు. మీ కుటుంబం మీతోనే ఉంటుంది అంటుంది దీప. అవునమ్మా, నాకు కుటుంబమే నా బలం. మీరంతా హ్యాపీగా ఉండాలి. కావేరి, నువ్వు మా కోసం బిర్యానీ చేయాల్సిందే. ఈ రోజు అందరం కలిసి భోజనం చేస్తున్నాం. ఎవరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరంతా కలిసి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అప్పుడే నేను హ్యాపీగా వెళ్తాను. కావేరి, నువ్వు త్వరగా బిర్యానీ చెయ్యు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్. అమ్మా, ఏమీ లేదులే అంటాడు కార్తిక్. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. నేను ఆయనతో మాట్లాడాలి అంటూ శ్రీధర్ గదిలోకి వెళ్తుంది కాంచన. ఏంటి కాంచన, అందరి ముందు నవ్వుతూ మాట్లాడి పక్కకు వచ్చి బాధపడుతున్నా అనుకుంటున్నావా? లేదు లేదు, నాకే బాధ లేదు. హ్యాపీగా ఉన్నాను అంటాడు శ్రీధర్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు. కానీ నేను మీకు ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి క్షేమంగా రండి అని చెబుతాను అంటుంది కాంచన. రాకపోతే అంటాడు శ్రీధర్. ఎందుకు రారు? రారు అనే మాటే లేదు అంటూ ఏడుస్తుంది కాంచన. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ, టుడే ఈజ్ గిఫ్ట్ అన్నాడు. నిన్నటి గురించి మనకు అవసరం లేదు. రేపు ఏం జరుగుతుందో తెలీదు. బ్రతికేది ఈ ఒక్కరోజే. ప్రతి ఒక్కరూ ఆ ఒక్కరోజు కోసమే బ్రతుకుతారు. ఆ ఒక్కరోజు ఏదో ఒక రోజు చివరి రోజు అవుతుంది. ఆ చివరి రోజు వాడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఎందుకో తెలుసా? వాడి జీవితంలో పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పని బ్యాలెన్స్ ఉండిపోయి ఉంటుంది. ఒకవేళ ఇదే నా ఆఖరి రోజైతే చెప్పుకోనివ్వు కాంచనా అంటూ బాధపడతాడు శ్రీధర్. ఎందుకు మీరు అంత నెగిటివ్గా ఆలోచిస్తారు అంటుంది కాంచన ఆవేదనగా. ఆపరేషన్ తర్వాత నాకేదైనా అయితే అంటాడు శ్రీధర్. నీకేం కాదు మాస్టారు, పాజిటివ్గా ఆలోచించు అంటూ వస్తాడు కార్తీక్. అన్నీ పాజిటివ్గానే ఉంటాయిరా. జీవితంలో ఏం పోయినా తిరిగి వస్తాయి, కానీ జీవితమే పోతే తిరిగి రాదు. అందుకే ఉండగానే మనం ఎవరికేం చెప్పాలి అనుకుంటున్నామో అది చెప్పేయాలి. నన్ను క్షమించు కాంచన. ఆడదాని బ్రతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవంటారు చూసావా? నీ జీవితానికి అన్యాయం చేశాను, దానికి శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు శ్రీధర్. ఆ మాటతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూ, భార్యాభర్తల అదృష్టం అనేది ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి ఉండదండి. కలిసి ఉండాలంటే ఆ అదృష్టం ఇద్దరికీ ఉండాలి. నాకు యాక్సిడెంట్ జరగాలని, నా కాళ్ళు పోవాలని నేను కోరుకున్నానా? జరిగింది. నేను యాక్సెప్ట్ చేశాను. అలాగే మీరు మరో పెళ్లి చేసుకున్నారు. మనం భార్యాభర్తలుగా విడిపోవాల్సి వచ్చింది. దీన్ని కూడా మీరు అంగీకరించండి. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య వచ్చింది. మేమంతా మీతో ఉన్నాం. నమ్మకంగా వెళ్ళండి, క్షేమంగా రండి. మీరింకా చాలా జీవితం చూడాలండి అంటుంది కాంచన బాధగా.
అవును నాన్న. ఇంకా నువ్వు నీ మనవళ్ళతో ఆడుకోవాలి. వాళ్ళ ఎదుగుదల చూడాలి. ఇంకా చాలా జీవితం ఉంది అంటాడు కార్తీక్. మీరే అన్నారుగా దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అని. ఇప్పుడు ఈ కుటుంబం అంతా మీ క్షేమాన్నే కోరుకుంటుంది. మేమంతా మీకోసమే ఎదురు చూస్తుంటామంటుంది దీప. కార్తీక్, మాస్టారు అని పిలవరా అంటాడు శ్రీధర్ ఏడుస్తూ. ఎలా పిలవాలి? నాకున్నది నువ్వే కదా నాన్న. తండ్రి కొడుక్కు ఇచ్చిన వారసత్వంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది తండ్రి పంచిన ప్రేమే నాన్న. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం కొద్ది జీవితం నా కోసం బ్రతికి ఉంటావు. నా కోసం కష్టపడి ఉంటావు. నా భవిష్యత్తును కలడుగని ఉంటావు. తిరిగి నేను ఏమి ఇవ్వగలను? ప్రేమగా పిలిచే పిలుపు తప్ప. రక్తబంధాలకు ఉన్న రుణాలు ఏ జన్మకు తిరిగి తిరిగి రావు నాన్న. మన బంధం అలాంటిది. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. ఆపరేషన్ తర్వాత నాకేదైనా అయితే నన్ను క్షమించు కాంచన అంటూ శ్రీధర్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది కాంచన. ఏమ్మా, శ్రీధర్ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు శివన్నారాయణ. నాన్న, కూర్చో అంటుంది కాంచన. అల్లుడి గారిని ఫ్లైట్ ఎక్కించారు కదా, ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉంటాడు అంటాడు శివనారాయణ. ఆయన గురించి నేను అడగలేదే అంటుంది కాంచన. నువ్వు అడగలేదు కానీ తను చెప్పాడు, ఇది నీకు ఇమ్మని చెప్పాడు అంటూ ఒక కానుక తీసి కాంచనకు ఇస్తాడు శివనారాయణ. ఇది ఆయన చేతికి పెట్టుకునే వాచ్ కదా. నాకెందుకు నాన్న అంటుంది కాంచన. నువ్వు జాగ్రత్త పడుతున్నావనుకున్నాను కానీ దొరికిపోతున్నావమ్మా. చూడమ్మా, కోపాన్ని ప్రేమను నటించలేం. అల్లుడు ఫ్లైట్ ఎక్కే ముందు నీకు ఇమ్మన్నాడు. ఎందుకు బావా అని దశరథ శ్రీధర్ను అడిగాడు. అప్పుడు శ్రీధర్ ఏమన్నాడంటే, నాతో పాటు నేను మాత్రమే కాదు, కాంచన మనసు కూడా వస్తుంది అన్నాడు. అంటాడు శివనారాయణ. మనమేమీ యంత్రాలమో బండరాళ్ళమో కాదమ్మా. బావ నిన్ను ఎంతగా అభిమానిస్తాడో నువ్వు అంతగా ఆరాధిస్తావు. బావ ఆరాధన తన మాటల్లో కనిపిస్తే నీ అభిమానం నీ కంటి రెప్పల్లో దాగిన కన్నీల్లో కనిపిస్తుందమ్మా అంటాడు దశరథ. తనను తలుచుకొని నువ్వెక్కడ బాధపడతావో, ఎక్కడ భోజనం చేయకుండా నిద్రపోకుండా ఉంటావో అని నీకు ఈ వాచ్ ఇవ్వమన్నాడు. మనిషికి మొండితనం, మంచితనం మంచివేనమ్మా. కానీ మొండితనం మనశ్శాంతిని, ముందు చూపు జీవితాన్ని దూరం చేయకూడదు. ఎన్నో వదులుకొని ఇంత దూరం ప్రయాణం చేశాం. నా జీవితంలో నేను దాచుకున్న కన్నీళ్లు నా పిల్లల జీవితంలో ఎదురవకూడదనుకున్నాను. కానీ ఈ తలరాత రాసిన వాడు పక్షపాతం లేకుండా కొన్ని కన్నీళ్లు అందరి జీవితంలో చల్లుతాడు అంటాడు శివనారాయణ. మనుషులు చేసిన తప్పులకు తలరాతను తప్పుబట్టడం న్యాయం కాదు నాన్న అంటుంది కాంచన. అయితే ఇప్పుడున్న శ్రీధర్ పరిస్థితికి ఏం న్యాయమో నువ్వే ఆలోచించు. అతడిని కార్తీక్ తండ్రిగా అనుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావేమో కానీ అతడిని నీ భర్తగా అనుకుంటే మేమంతా సంతోషంగా ఉంటాం. నిన్ను ప్రేమించే మనుషుల కోసం నిన్ను ప్రేమించే మనిషిని క్షమించలేవా? ఆలోచించమ్మా అంటాడు శివనారాయణ. మొత్తానికి నేటి ఎపిసోడ్ అయితే గుండెల్ని పిండేసింది.